కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోతా ఉంది. సినిమా కూడా అయిపోయింది. రేపు ఎల్లుండి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరు అంటున్నాడు ఆ తమ్ముడు. ఇటే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. తమ్ముడు ఆ 70 లక్షలు ఇవ్వాలంటే ట్రెజరీలో డబ్బులు ఉండాలి కదా, వాళ్ళకే సరిపోతా ఉంది. వాళ్ళకేం మిగలాలి కదా మీకు ఇవ్వడానికి. అది కూడా నువ్వు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి కదా. ఈ పెద్దవాళ్ళకంటే మీ మీద ఎక్కువ భారం పడుతుంది. ఎక్కువ రోజులు బతుకుతారు కాబట్టి ఎక్కువ రోజులు పనులు కట్టాలి, మీరే కట్టాలా, అప్పు మీరే తీర్చాలి. నేను అందుకని ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే అడిగారు, ఇంకొక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పెళ్లిళ్లు కావాలంటే పెళ్లిళ్లు చేసుకుంటారు, మీటింగ్లు కావాలంటే మీటింగ్లు పెట్టుకుంటారు. కురబ కులస్తుల సమిక్షేమం సాధికారిత ట్రైనింగ్ సెంటర్ గా కూడా దీన్ని పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.